హైరార్చికల్ మెథడ్స్ చూద్దాం. అలా రెండు ఉంటాయి, అగ్లోమరేటివ్, డివైజివ్. ఈ వీడియోలో అగ్లోమరేటివ్ చూస్తాం, నెక్స్ట్ వీడియోలో డివైజివ్ చూద్దాం. హైరార్చికల్ ఏమవుతుంది, డేటా ఇంటూ ట్రీ ఆఫ్ క్లస్టర్స్ లెక్క గ్రూప్స్ చేస్తాం. గ్రూప్ ఇక చూడండి, గ్రూప్స్ ద డేటా ఇంటూ ఏ ట్రీ ఆఫ్ క్లస్టర్స్లో మనం డేటాని గ్రూప్ చేస్తాం. ఆ ట్రీ స్ట్రక్చర్ని డెండ్రోగ్రామ్ కూడా అంటారు. ఓకేనా. యాజ్ సీక్వెన్స్ ఆఫ్ ఆల్ మార్జిన్స్ అండ్ స్ప్లిట్స్. చూద్దాం. ఇది అగ్లోమరేటివ్ అనేది బాటమ్ అప్ మెథడ్ అనమాట. బాటమ్ అప్ మెథడ్ అని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు చూడండి, మీకు ఈ స్టెప్స్ చూస్తే అర్థమవుతుంది. క్యాలిక్యులేట్ ద సిమిలారిటీస్ ఆఫ్ వన్ క్లస్టర్ విత్ రెస్పెక్టివ్ టు ఆల్ అదర్ క్లస్టర్స్. ఇప్పుడు C1 అనే క్లస్టర్ ఉంటే మనకి 5 క్లస్టర్స్ ఉన్నాయి అనుకున్నాం, C2, C3, C4. సో C4 క్లస్టర్స్ ఉన్నాయి. సో ఈ క్లస్టర్ ఉన్న సిమిలారిటీస్ విత్ రెస్పెక్టివ్ టు C2లో, C3లో, C4లో ఎక్కడ ఉన్నాయని వెతుకుతాం. ఒకవేళ C3లో నాకు దొరికినాయి, C1 క్లస్టర్లో ఉన్న సిమిలారిటీస్ C3 క్లస్టర్లో కూడా ఉన్నాయని నీకు తెలిసింది. అప్పుడు ఏం చేస్తావు, ఈ రెండు క్లస్టర్స్ని కలుపుతావు. ఓకే, అప్పుడు ఏమంటుంది, C1 C3 అవుతుంది. సిమిలర్గా ఒకవేళ ఇటు సైడు C2 అండ్ C4 క్లస్టర్స్ ఉన్నాయి, ఈ రెండు క్లస్టర్స్లో సిమిలారిటీస్ ఉన్నాయని తెలిసింది. సో ఏం చేస్తావు, C2 C4ని క్లస్టర్స్ని రెండుని మర్జ్ చేస్తావు. తర్వాత C1 C3లో C3 C4 ఈ రెండు క్లస్టర్స్ కలిసిన క్లస్టర్స్లో సిమిలారిటీస్ ఉన్నాయని తెలిస్తే ఆ రెండుని మర్జ్ అయ్యి కొత్త క్లస్టర్ చేస్తుంది. దాని C1 C2 C3 C4 క్లస్టర్ అట్లా అనమాట. సో ఫస్ట్ రెండు క్లస్టర్స్ సిమిలారిటీస్ చూస్తావు, ఒకళ్ళు ఉన్నాకో ఆ రెండుని మర్జ్ చేస్తావు. Consider every data point as an individual data. Merge the cluster with the highest similarities. ఏదైతే క్లస్టర్స్ ఉంటాయో ఆ రెండు క్లస్టర్స్లో హైయెస్ట్ సిమిలారిటీస్ ఉంటే వీటిని మర్జ్ చేసేయాలి. సో రీక్యాలిక్యులేట్ ద సిమిలారిటీస్ ఫర్ ఈచ్ క్లస్టర్. మళ్ళీ మర్జ్ అయిన క్లస్టర్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఈ రెండింటిలో రీక్యాలిక్యులేట్ చేయాలి. ఒక సిమిలారిటీస్ ఉంటే మళ్ళీ అవి మర్జ్ చేయాలి. సేమ్ రిపీట్ 3 and 4 స్టెప్స్ అంటే ఎప్పుడొక చేస్తావు, ఒక సింగిల్ క్లస్టర్ అయ్యేంత వరకు అది ప్రాసెస్ రిపీట్ చేస్తూనే ఉంటావు. సో ఇక్కడ నువ్వు బాటమ్ నుంచి పోతున్నావు కాబట్టి బాటమ్ టు అప్ కాబట్టి బాటమ్ అప్ అప్రోచ్, బాటమ్ అప్ మెథడ్ అంటారు. ఇక్కడ చూడండి, నాకు A అండ్ B క్లస్టర్స్ ఉన్నాయి. ఏ క్లస్టర్లో సిమిలారిటీస్ ఉన్నాయి, A అండ్ B క్లస్టర్స్లో సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి రెండుని ఒకటి మర్జ్ చేసిన AB అనే క్లస్టర్. సేమ్ C అండ్ Dలో క్లస్టర్స్, ఈ రెండు క్లస్టర్స్లో సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి CD అని మర్జ్ చేసిన. తర్వాత మర్జ్ చేసిన క్లస్టర్లలో CDలో అండ్ Eలో ఈ రెండు క్లస్టర్స్లో సిమిలారిటీస్ ఉన్నాయి. సో రెండుట్లో సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి రెండుని మర్జ్ CDE చేసిన. తర్వాత AB క్లస్టర్లో CDE క్లస్టర్లో ఈ రెండుట్లో సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండుని కలిపేసి ABCD అని ఒక సింగిల్ క్లస్టర్ చేసిన. సో ఈ ప్రాసెస్ అంటే బాటమ్ నుంచి అప్ వరకు చేస్తూనే ఉంటాయి. ఎప్పటి వరకు, ఒక సింగిల్ క్లస్టర్ అయ్యేంత వరకు. ఈ స్ట్రక్చర్ని చూసినామా, ఈ ట్రీ స్ట్రక్చర్ని డెండ్రోగ్రామ్ అంటారు. ఇదే అగ్లోమరేటివ్ మెథడ్ అంటే, ఇదే ఒక హైరార్చికల్ మెథడ్. నెక్స్ట్ వీడియోలో డివైజివ్ మెథడ్ చూద్దాం. అది డివైజివ్ మెథడ్ అయిపోతే హైరార్చికల్ మెథడ్స్ అయిపోతాయి. మోడ్స్ ఉంటాయి, సింగిల్ లింకేజ్, కాంప్లెక్స్ లింకేజ్, యావరేజ్ లింకేజ్ అని. సింగిల్ లింకేజ్ మోడ్లో ఏం చేస్తారంటే మినిమం సిమిలారిటీస్ చూసుకుంటారు. అంటే A అనే క్లస్టర్ B క్లస్టర్లో సింగిల్ లింకేజ్ ఏం చేస్తారు, Aకి Bకి రెండు క్లస్టర్లకి మినిమం సిమిలారిటీస్ ఉంటే చాలు, అది సింగిల్ లింకేజ్. సెకండ్ ఏంటిది, కాంప్లెక్స్ లింకేజ్. అంటే A అండ్ B అని రెండు క్లస్టర్లో మ్యాక్సిమం సిమిలారిటీస్ ఉంటేనే ఆ రెండుని మర్జ్ చేస్తారు. లాస్ట్కి వచ్చేసి యావరేజ్ లింకేజ్. యావరేజ్ సిమిలారిటీస్ ఉంటే సరిపోతుంది. A అండ్ B అనే రెండు క్లస్టర్లో యావరేజ్ సిమిలారిటీస్ ఉంటే అవి రెండుని మర్జ్ చేస్తారు. ఇవి 3 మోడ్స్ అనమాట. బేస్డ్ ఆన్ ద సిమిలారిటీస్ ఈ 3 మోడ్స్ డిజైన్ అయ్యాయి. సింగిల్ లింకేజ్ అంటే మినిమం సిమిలారిటీస్ చూసి మర్జ్ చేస్తుంది, బాటమ్ టు అప్, ఓకే, అప్ టు బాటమ్ అయినా సేమ్ మోడ్స్ ఉంటాయి డివైజివ్లో. సో ఈ మోడ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. దట్ కాంప్లెక్స్ లింకేజ్లో మ్యాక్సిమం సిమిలారిటీస్ చెక్ చేస్తాం రెండు క్లస్టర్స్లో. ఈ యావరేజ్ లింకేజ్లో యావరేజ్ సిమిలారిటీస్ ఉండాలి. రెండు క్లస్టర్స్లో యావరేజ్ సిమిలారిటీస్ ఉంటే ఒక సింగిల్ క్లస్టర్లకి డివైడ్ చేస్తాం.